निरीक्षण के लिए हाजिर है। आपका निरीक्षण के लिए हाजिर है। నేను ఇన్స్పెక్షన్కి వస్తానని నోటీస్ ఇచ్చిన ఆల్మోస్ట్ 2 డేస్లోనే మీరు ఇంత చక్కగా ప్రిపేర్ అవడం అనేది చాలా సంతోషం అనిపిస్తుంది. మనం ఎప్పుడు కూడా ఇదే పద్ధతిలో బ్యాటిల్ ఫిట్నెస్ అంటారు, మన యుద్ధానికి ఏ విధంగా రెడీగా ఎప్పుడు ఉంటారో ఏదైనా ఆపదలు వచ్చినప్పుడు అదే పద్ధతిలో ఈ యొక్క రామగుండం కమిషనరేట్ పరిధిలో ఏమీ శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లినా కానీ రెడీగా ఏ క్షణంలో కదలండి అంటే ఆ క్షణంలో కదిలే విధంగా ఆర్మ్డ్ రిజర్వ్ ముఖ్యంగా ఉండడం అనేది చాలా ముఖ్యం. శాంతి భద్రతల పరిరక్షణలో ఏఆర్ అనేది అత్యంత కీలకమైనటువంటిది. ఈ రెడీనెస్ చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. మీకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా లాస్ట్ రిక్రూట్మెంట్ నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో మహిళలకి 30% రిక్రూట్మెంట్ మొదలైంది. సో దాంతో ఆర్మ్డ్ రిజర్వ్లో కూడా విమెన్ ప్లాటూన్ అనేది ఉండడం అనేది ఇంకా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా కానీ మనం లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎక్కడ చూసినా కానీ ప్రతి చోట మగవాళ్ళు వస్తారు, ఆడవాళ్ళు వస్తారు. ఇంతకుముందు మన దగ్గర విమెన్ యాజిటేటర్స్ని కానీ విమెన్ ఇష్యూస్ని హ్యాండిల్ చేసేదానికి సరిపడా సిబ్బంది ఉండకపోయేది. ఈ రిక్రూట్మెంట్ తర్వాత ఆర్మ్డ్ రిజర్వ్ మరియు పోలీస్ స్టేషన్లలో కూడా ఈ మహిళల శాతం పెరుగుతూ ఉంది. ఒక్కొక్క రిక్రూట్మెంట్లో పెరుగుతూ పోతూ ఉంటుంది.
మహిళలు కూడా పోలీస్ స్టేషన్ కానీ కమిషనర్ ఆఫీసులకు కానీ వచ్చేదానికి ఏమాత్రం భయం లేకుండా వచ్చేదానికి ఈ యొక్క మహిళల సిబ్బంది చాలా దోహదం చేస్తారని నేను భావిస్తున్నాను. సో ఈ సందర్భంగా మనకి ముఖ్యంగా రామగుండం పరిధిలో మంచిర్యాల ఏరియా కానీ గోదావరి పరివాహక ప్రాంతంలో కొంత ఈ మావోయిస్ట్ యాక్టివిటీ ఈ మధ్య కనపడింది. రామగుండం సిపి గారు వారి యొక్క సిబ్బంది స్పెషల్ పార్టీస్ అందులో ఉన్నటువంటి ఏఆర్ అందరూ కూడా ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి హోమింగ్ ఆపరేషన్స్ కండక్ట్ చేయడంతో ఈ ఏరియా నుంచి వాళ్ళు పారిపోవడం జరిగింది. సో అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ షార్ట్ పీరియడ్లోనే స్పెషల్ పార్టీస్ని ట్రైనింగ్ చేయటం, హోమింగ్ ఆపరేషన్స్ చేయడం అనేది చాలా గర్వపడేటటువంటి విషయం. మనం ఎప్పుడు రెడీగా ఉన్నాం అని చెప్పేదానికి ఒక ముఖ్యమైనటువంటి ఉదాహరణ.